హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, తెలుగు చిత్ర పరిశ్రమలో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస, అల్లు అర్జున్ అనే వార్తలు నెట్టింటి వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే 42 మంది అంటే ఆయన్ని కలవడానికి 42 ఆంక్షలు పెట్టారు, విధించారు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఫోన్ వాడకూడదు, ఇలాంటి వార్తలు వస్తున్నాయి. సో అందులో వాస్తవం ఎంత ఉందంటారు? ఖచ్చితంగా అండి. ఒక హీరోకు స్టాండర్డం వచ్చిన తర్వాత ఒక క్రీమ్ కానీ ల్యామ్ లైట్ అంటాం, దాని రకరకాల పేరు ప్రతిష్టలు, వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. మన చరిత్రలో అంటే మన అనుభవాలు చెప్తూ ఉంటాయి కదా. అంటే కెరీర్లో అవకాశాలు వచ్చి ఒక హిట్ రావడం, పేరు రావడం ఒక టాస్క్ అయితే, వచ్చిన పేరు ప్రఖ్యాతులను కాపాడుకోవడం అది కూడా ఒక స్ట్రాటజీకే. ఎందుకంటే అనాలోచితంగా వ్యవహరించినప్పుడు కెరీర్ లాప్స్ అయినటువంటి ఎందరో మంది హీరోలు బెంజిల్లో తిరిగి తర్వాత చివరికి రోజు గడవని ఆర్టిస్టులు ఎంతోమందిని చూసాం. అది కేవలం అంటే అనవసరంగా అయిన వాళ్ళందరినీ నమ్మాం. అంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి. అది కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే అందరిని నమ్మేసరికి నిండా ముంచేసిపోయి కెరీర్ అంతా కూడా క్లోజ్ అప్ అయినటువంటి హీరోలను చూసాం, డైరెక్టర్లను చూసాం. అట్లాంటప్పుడు జాగ్రత్త పడడం తప్పేం లేదు. ఏదైనా ఇంకొకటి ఏంటంటే వ్యాపారం జరిగినప్పుడు చాలా కండిషన్స్ ఉంటాయి కదా. ఏమేమి డూ ఆర్ నాట్ ఉంటాయి. యాడ్ ఏజెన్సీలో కానీ బ్రాండ్ అంబాసిడర్లో ఇప్పుడైతే ఎవరైతే ఆ బ్రాండ్ స్ట్రాటజిస్టర్ ఏదైతే కామెంట్ చేసిందో కావేరి బార్వా అని మాట్లాడా, బిజినెస్ అన్నప్పుడు అన్ని కండిషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. లేదు అంటే ఇష్టం వచ్చినట్టుగా మీరు అగ్రిమెంట్ రాసేసుకొని మొత్తం వాడేసుకుంటాం, ఇయర్లో మొత్తం అన్ని ప్రోడక్ట్ వాడతా అంటే కలదు కదా. అట్లాంటివి అన్నీ ఉంటాయి. ఇకపోతే పర్సనల్ కండిషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేసుకుందాం, హీరోని పర్సనల్ రిలేషన్స్ మెయింటైన్ చేద్దాం అనుకోవడం కానీ అట్లా మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏమైనా సూచించడవచ్చు. ఇకపోతే స్టేజ్ మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. స్టేజ్ మీద కూడా మనం చూస్తున్నాం, అభిమానులు అటెన్షన్ కోసం ఏం చేస్తుంటారు, పరిగెత్తుకొచ్చేసి కాళ్ళ మీద పడడం, సెల్ఫీలు తీయడాలు, ఇవంతా కూడా చేస్తుంటే సడన్గా మన గతంలో కూడా చూసాం. పవన్ కళ్యాణ్ మీద ఒక ఫ్యాన్ పరిగెత్తుకొచ్చి కాళ్ళ మీద పడేసరికి పవన్ కళ్యాణ్ కూడా కింద పడాల్సిన పరిస్థితి వచ్చినాయి. అదే అక్కడెక్కడ ఏమైనా జరుగుతున్న తెల్లారి సినిమా షూటింగ్ కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వ్యక్తిగత ఆరోగ్యాలు దెబ్బతింటుంటాయి. వాటి విషయంలో ప్రైవసీ కానీ కొంచెం లోన్నెస్ కోరుకోవడంలో తప్పేం లేదు. మీద పడేస్తే ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా. ఈ ఈవెంట్స్ ఈ లేడీ ఆర్టిస్ట్ హీరోయిన్ల మీద కూడా పడేస్తే రక్కేస్తారు, గోర్లతో గిల్లేస్తారు ఉంటారు, రకరకాలైన షాడిస్టులు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. ఆ మీదనప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోవడం తప్పేం లేదు. నీకు హ్యూమనిటీ చూపించడంలో తప్పేమని ఉంటే మనం ప్రశ్నించాలి. హ్యూమనిటీ అంటే ఒక మనిషి యాటిట్యూడ్ అంటూ చాలా మంది దాని యాటిట్యూడ్ అనేది ఒక పాలసీ ఫాలో అవుతుందని చెప్పాలి. ఇప్పుడు ఏ సినిమాకు ఇట్టు సరిగా లేనట్టు మీరు అన్నట్టు చంద్రహాస యాటిట్యూడ్ చూపించగలిగినప్పుడు ఒక క్రేజీ స్టార్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే తప్పేం లేదు. ఎందుకంటే మనం చూసాం, అంటే ఆ టైంలో చేయకూడని పనులు ఏదైనా చేసినప్పుడు, అపాత్రదానం చేసినప్పుడు సావిత్రి లాంటి వాళ్ళని చూసి మనం ఎన్నో నేర్చుకున్నాం. అంటే వచ్చిన వెల్యువేషన్ కానీ అలా ఆ డబ్బుని కాపాడుకోలేనప్పుడు, ఆ పేరు ప్రశ్న కాపాడలేకున్నప్పుడు సావిత్రి లాంటి కానీ ఎస్వి రంగారావు కంటే ఉదాహరణ చూపిస్తాడు. చాలా వరకు ఉన్నారు సినిమా పరిశ్రమలో ఓ రాజనాలను చూసినప్పుడు. అలాగే వచ్చిన రూపాయిని కాపాడుకోవాల్సినటువంటి విషయానికి వస్తే శోభన్ బాబు గారి పాలసీని మనం తీసుకుంటాం. రూపాయిని ఏ విధంగా దాచుకోవాలి, పెట్టుబడులు పెట్టి ఏ విధంగా పొదుపు చేసుకోవాలని అన్ని అనుభవాల నుంచి వచ్చినప్పటి నుంచే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని తప్పుపడాల్సిన అవసరం లేదు. సరే, వాళ్ళ ఉద్దేశంలో ఏం జరిగిందో కానీ క్లారిటీ లేదు. కానీ ఆమె మీద చెప్తూ యాదృచ్ఛికంగా 42 కండిషన్లు ఏదో చెప్పాయి. వాటి అన్నిటి గురించి అని చెప్తే మనం ఏమన్నా చెప్పగలుగుతాం. సో ఏదన్నా కూడా వాళ్ళ పాలసీలు, వాళ్ళ కండిషన్ నుంచే ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని అపోజ్ చేయడం అనేది భావ్యం కాదు. ఉంటే 1-2 కండిషన్స్ ఉండొచ్చు, బట్ 42 కండిషన్స్ అంటూ ఈ వివాదం ముందుకెళ్తూ ఉంది. 42 కాదు, 400 ఉండండి. సో నువ్వు బ్రాండ్ వచ్చినప్పుడు నీకు నచ్చే డీల్ చేశావు, అలా ఏదో సంథింగ్ యాడ్ గురించి మాట్లాడుకున్నావు, ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఈరోజు స్పష్టంగా ఏదో మళ్ళీ కొత్తగా చెప్పడం అంటే అది భావ్యం కాదు. పబ్లిసిటీ గురించి చెప్పుండొచ్చు అని ట్రోలింగ్ అవుతుంది. ఇది ఒక స్ట్రాటజీ కూడా కావచ్చు. థ్యాంక్ యూ సార్.